కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని నంద్యాల జిల్లా కేంద్రంలో ఆందోళన చేపట్టారు. 4 నెలలు అయింది, తమను పట్టించుకునేవారే లేరు. సీఎం డిప్యూటీ సీఎం ఇచ్చిన హామీని నెరవేర్చండి అంటూ వాలంటీర్లు మొరపెట్టుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు వాలంటీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన ఉధృతం చేశారు. వార్డు వాలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని, 10,000 వేతనం చెల్లించి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. మాకు ఇంతవరకు వేతనాలు కానీ బకాయి ఉన్న వేతనాలు కానీ చెల్లించలేదు. మేము మా యొక్క డిమాండ్స్ ఏంటంటే వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలి వెంటనే. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2.60 లక్షలు అంటే 2,60,000 మంది వాలంటీర్ల జీవితాలు రోడ్డున పడ్డాయి. మీరు మమ్మల్ని గుర్తించి మీరు ఇచ్చిన హామీని నెరవేరుస్తారని కోరుకుంటున్నాము. అదేవిధంగా మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము, 10,000 వేతనం కూడా పెంచుతామని స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా మేము ఈరోజు కోరుతున్నాం, దీన్ని మభ్యపెడుతున్నారు. 4 నెలలుగా గడుస్తున్న కూడా ఇంతవరకు మమ్మల్ని వినియోగించుకోవడం లేదు. సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటింటికి మంచి చేయాలనే ఒక ఉద్దేశంతో గత ప్రభుత్వం చేసింటున్నారు. కాబట్టి మేము ఎటువంటి రాజకీయాలకు చెందినటువంటి వ్యక్తులం కాదు. ఈ వాలంటరీ వ్యవస్థ అనేది ప్రజలకు ఉపయోగపడుతుందని దేశవ్యాప్తంగానే, రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ఇతర దేశాలు కూడా వాలంటరీ వ్యవస్థను గుర్తించే విధంగా ఇంత ఉన్నటువంటి వాలంటరీ వ్యవస్థను ఈరోజు నీరు గారుస్తున్నారు. మాకైతే